ఇవాళ 3 జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటన. కామారెడ్డి, ములుగు, హనుమకొండలో టూర్. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. అసెంబ్లీ సమావేశాలు, స్థానిక ఎన్నికలపై చర్చ. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించిన సీఎం. రైతులకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా? సంగారెడ్డి వేదికగా కేసీఆర్ కు రేవంత్ సవాల్. బీఆర్ఎస్, బీజేపీ బొమ్మ బొరుసు లాంటివన్న సీఎం. రుణమాఫీ, రైతు బంధుపై చర్చకు సిద్ధం. దమ్ముంటే అసెంబ్లీని సమావేశపరచాలన్న హరీష్. ఆరోపణల్ని నిరూపించకపోతే కోర్టుకీడిస్తానని వార్నింగ్. స్మార్ట్ కార్డ్ పై మోదీ ఫోటో ఎక్కడని బండి ప్రశ్నలు. కేంద్రం సన్నబియ్యం ఇస్తే ఆలోచిస్తామన్న ఉత్తమ్. ప్రధానిని ఎలా గౌరవించాలో తెలిసిన మహేష్ గౌడ్. గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం. మున్సిపాలిటీల అభివృద్ధికి త్వరలో నిధులు. మంత్రి నారాయణ ప్రకటన. రిస్క్ లేకుండా విజయం సాధ్యం కాదు. కలల సహకారం కోసం కృషి చేయండి. విద్యార్థులకు కేటీఆర్ పిలుపు. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, ఐవీఎఫ్ పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం. మంత్రి పదవి కోసం ఆయన ఎప్పుడూ పాకులాడలేదు. ప్రజా సమస్యలపై మాట్లాడితే తప్పేంటన్న అనిరుద్. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. పరామర్శలకు వచ్చి జనాలను రెచ్చగొడుతున్నారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న జ్యోతుల నెహ్రూ. పారదర్శకంగా సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం 2019 నాటికి 70% పూర్తయింది. అంబటి పెద్ద అవినీతి పరుడన్న కేసీనేని చిన్ని. విశాఖలో ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించిన మంత్రి అనగాని. భోగాపురం ఎయిర్పోర్ట్ కు తొలి విడతగా 20 ఈవీలు. ఫోర్త్ సిటీ కాదు, అది 4 బ్రదర్స్ సిటీ. 200 కోట్ల భూమిని సోదరుడికి రేవంత్ కట్టబెట్టారు. ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకుంటున్నారన్న పల్లా. మహిళా రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. కేసీఆర్ తరహాలో కొత్త చరిత్ర సృష్టిస్తా. టీవీ9 క్రాస్ ఫైర్ లో కవిత కామెంట్స్. మౌలాలీలో డ్రగ్స్ తయారీ కేసులో దర్యాప్తు. ఎస్ఎం ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరెస్ట్. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్. ఆదిపట్లలో కల్తీ డ్రై ఫ్రూట్ తయారీ గుట్టురట్టు. 3,600 కిలోల గడువు ముగిసిన మైదా స్వాధీనం. మహమ్మద్ ఖలీద్, సంతోష్ కుమార్ అరెస్ట్. పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ రైడ్. విహారం కోసం 20 లక్షలు ఖర్చు చేసిన వరుడు. ఆసక్తిగా తిలకించిన గుంటూరు వాసులు. అక్టోబర్ 20న ఆకివీడు ఆలయం ప్రారంభం. 90% పూర్తయిన శిలల పనులు. 60 రోజుల్లో నిర్మాణం పూర్తి చేస్తామన్న రఘురామకృష్ణరాజు. హైదరాబాద్ చంపాపేటలో దారుణం. కత్తెరతో పొడిచి అన్నను చంపిన తమ్ముడు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదమే కారణం. మీ తల్లిని అడిగితే మీ తండ్రి ఎవరో చెప్తారు. విజయ్పై తమిళనాడు బీజేపీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు. ఒకరి తల్లిని అవమానించడం తగదన్న అన్నామలై. కాలువలోకి దూసుకుపోయిన కారు. పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి దగ్గర 4 గల్లంతు. ప్రమాదంలో 1 సురక్షితం. హాకీ ప్రపంచ కప్ లో అద్దరగొట్టిన భారత్. తొలి మ్యాచ్ లో వేల్స్ పై ఘన విజయం. 3-1 తేడాతో గెలిచిన హర్మన్ ప్రీత్ సేన.